రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లల్లోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళ్తే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా కాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లలో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్ల కొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. డీవీటీ లేదా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఏంటంటే, మనకి కాళ్ళల్లో మంచి రక్తం సప్లై చేసే రక్తనాళాలతో పాటు చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు కూడా ఉంటాయి. సో ఈ రక్తనాళాలన్నీ సడన్గా గడ్డగట్టిపోవడాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలుస్తాము. సో యూజువల్గా డీవీటీ అనేది ఏంటంటే, ఎవరైతే ఎక్కువ ఎస్పెషల్లీ సర్జరీ తర్వాత పేషెంట్స్ చాలా ఇమ్మొబైల్గా ఉండాల్సి వస్తుంది, వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాము. సో అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రొలాంగ్డ్ ట్రావెలింగ్స్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్స్, అండ్ ఫిమేల్స్లో అయితే కొంచెం మెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఓసీ పిల్స్ వాడటం, ఇవి సరిగా వాడకపోవడం, అండ్ స్మోకింగ్, ఆల్కహాల్, డైట్ హ్యాబిట్స్, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి డీవీటీ అనేది రావచ్చు. లక్షణాలు వచ్చేసి మెయిన్గా మీకు సడన్గా కాలంతా వాచిపోవడం, రెడ్నెస్ రావడం, సివియర్ పెయిన్, అండ్ ఒక్కొక్కసారి వెరీ రేర్గా డీవీటీ వచ్చిన పేషెంట్స్లో ఊపిరితిత్తుల్లో కూడా గడ్డలు వస్తాయి. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఛాతిలో నొప్పి రావడం, ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కామన్గా చూస్తాం. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని, తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బిగిసిందనో, కంకు దెబ్బ ఏదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. దీంతో విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది. కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. డీవీటీని ట్రీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వన్స్ పేషెంట్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్కి ల్యాండ్ అయ్యారంటే ఆ టైంలో ట్రీట్మెంట్ పరంగా కూడా మేము పెద్ద చేయడానికి ఏమీ ఉండదు. బికాస్ క్లాట్ అనేది ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు ట్రీట్ చేయడమే ఈజీ, రాదర్ దెన్ అది ఎప్పుడో నెలలు అయిపోయి ఆర్గనైజ్ అయిపోయి హార్డ్గా తయారైపోయి ఆ సిచ్యువేషన్ల కంటే. సో మెయిన్గా పల్మనరీ ఎంబాలిజం వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్లో పేషెంట్ ల్యాండ్ అయితే మాత్రం తన లైఫ్ స్టైల్ అనేది చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మనం డీవీటీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చండి. ఒక్కొక్కసారి అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేయించడం జరుగుతుంది. బట్ యూజువల్గా ప్రైమరీగా సస్పెక్ట్ చేసినప్పుడు రొటీన్గా అందరూ చేయాల్సింది ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్. సో దీనివల్ల మనకి డీవీటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. క్లాట్ అనేది తొడపైకి ఎక్స్టెండ్ అయ్యి అండ్ ఒక్కొక్కసారి ఊపిరితిత్తులో ఎక్స్టెండ్ అవ్వడం, ఇవి మాత్రం
మెయిన్ ఇండికేషన్స్ ఫర్ థ్రాంబెక్టమీ అంటే గడ్డని తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇనీషియల్గా గడ్డ అనేది ఒకవేళ బాగా ఎక్కువ ఉండి ఊపిరితిత్తులకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఐవీసీ అనే ఒక వెయిన్లో మనం ఐవీసీ ఫిల్టర్ అనేది డిప్లాయ్ చేస్తాము. ఇది కూడా ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేసేది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కొంత డ్యూరేషన్ తర్వాత ఫిల్టర్ అనేది మళ్ళీ రిట్రీవ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ ఈ 2 ప్రొసీజర్స్ ద్వారా అండ్ ఇవి కంప్లీట్గా లోకల్ ఎనస్థీషియాలో ఎలాంటి ఎనస్థీషియా లేకుండా ఎలాంటి కోతా కుట్టు లేకుండా చేసే టెక్నిక్స్ ద్వారా మనం డీవీటీని సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయొచ్చు. కాళ్లలోని సిరల్లో డీబీటీని నిర్ధారించుకునేందుకు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీబీటీ అని నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ వయస్సు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీబీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీ కోయాగ్యులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక వాపు తగ్గటం కోసం నిత్యం కాళ్లకు కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజీలను వాడాల్సి ఉంటుంది. పేషెంట్ సర్జరీ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత కూడా పేషెంట్ సైడ్ నుంచి కూడా మెడికేషన్స్ కాంప్లైంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నాకు సర్జరీ అయిపోయింది కదా, ఇంక నేనేం వాడాల్సిన అవసరం లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఈ సర్జరీ అయిపోయాక కూడా ఏంటంటే ఆ బ్లడ్ థిన్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం పాటు కంటిన్యూ చేస్తాము. అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్కి బై నేచరే రక్తంలో గడ్డగట్టే స్వభావం ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఒక్కొక్కసారి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ కూడా నీడ్ పడే అవకాశం ఉంటుంది. అండ్ నేను ముందు చెప్పినట్టు ఒక్కొక్కసారి కడుపులో గడ్డ ద్వారా కానీ లేదా రక్తనాళం ఏదైనా నేరోయింగ్ ఉండడం వల్ల కానీ ఇలాంటి పేషెంట్స్లో అండర్లైన్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఫాలోఅప్ అంటే బ్లడ్ క్లాట్ అయ్యే స్వభావం ఉందో లేదో తెలుసుకొని మెడికేషన్స్ మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మ్యాండేటరీగా వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అండ్ వన్ మోర్ ఫ్యాక్టర్, కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఎవరైతే నేను ముందు చెప్పినట్టు ఎక్కువసేపు జాబ్లో కూర్చొని ఉంటారో వీళ్ళల్లో డీవీటీ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడడం అనేది ఎంతైనా మంచిదన్నమాట. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించినా ముందు ముందు కాళ్లలో మళ్లీ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవటం, కాళ్ల మీద మానని పుండ్లు పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీబీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లలో డీబీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణీలు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లని తరచూ కదిలిస్తూ ఉండాలి. దీర్ఘకాలంగా మంచం మీద ఉండే పక్షవాతం, క్యాన్సర్ బాధితులు కూడా డీబీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.